పరిచయం. కాలం ఆగిపోయిన చోటు. మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిదానికీ ఒక లాజిక్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ కారణముంటుంది. కాని కొన్ని వందల ఏళ్ల క్రితం ఎటువంటి అత్యాధునిక పరికరాలు లేని సమయంలో సముద్రపు ఒడ్డున ఒక అద్భుతం రూపుదిద్దుకుంది. అదే ఒడిషాలోని కోనార్క్ సూర్య దేవాలయం. మీరెప్పుడైనా ఆలోచించారా, ఒక ఆలయం కేవలం దేవుడిని పూజించడానికేనా, లేక మన పూర్వీకులు రాబోయే తరాలకు ఏదో రహస్యాన్ని చెప్పాలనుకున్నారా? సముద్రపు అలల మధ్య ఇసుక తిన్నెలపైన వెలసిన ఈ ఆలయం వెనక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతం మన ఊహకు అందదు. ఈ దేవాలయం ఒక రథంలా ఉంటుంది. దీనికి 24 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం మన జీవితంలో కాలానికి ప్రతిరూపం. కాని ఈ అందం వెనక ఒక భయంకరమైన శక్తి దాగి ఉండేదని చరిత్ర చెబుతోంది. నాటి నావికులు ఈ ప్రాంతానికి రావాలంటేనే భయపడేవారు. దానికి కారణం అక్కడ ఉన్న ఒక శక్తివంతమైన అయస్కాంతం, మ్యాగ్నెట్. అసలు ఆ అయస్కాంతం ఎందుకు పెట్టారు? అది కేవలం ఆలయ పటిష్టత కోసమా, లేక సూర్యకిరణాలను నియంత్రించే ఒక టెక్నాలజీనా? ఈ లోతైన విశ్లేషణలు మనం ఆ నిగూఢ రహస్యాలను వెలికితీద్దాం. అయస్కాంత శిఖరం, ఒక అదృశ్య శక్తి. చరిత్రకారుల కథనం ప్రకారం కోణార్క్ ఆలయం గోపురం మీద ఒక భారీ అయస్కాంతముండేది. అది ఎంత శక్తివంతమైనది అంటే సముద్రంలో ప్రయాణించే ఓడల దిక్సూచి, కంపాస్ పనిచేయకుండా చేసేది. దీనివల్ల ఓడలు దారి తప్పి ప్రమాదాలకు గురయ్యేవి. అందుకే నాటి పోర్చుగీస్ నావికులు దీనిని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఆ అయస్కాంతం కేవలం ఒక రాయి కాదు, అది ఆ ఆలయ నిర్మాణంలో ఒక కీలకమైన భాగం. ఒక భారీ రాతి కట్టడం ఎటువంటి సిమెంట్ లేకుండా కేవలం అయస్కాంత శక్తితో ఎలా నిలబడగలదో ఆలోచిస్తేనే మన మెదడు మొద్దుబారిపోతుంది. ఆ కాలంలో రాజు నరసింహదేవ ఈ అయస్కాంతాన్ని అక్కడే అమర్చాలని ఎందుకనుకున్నారో విశ్లేషిస్తే మనకొక గొప్ప విషయం అర్థమవుతుంది. వారు కేవలం ఆలయాన్ని నిర్మించడం లేదు, ప్రకృతిలోని శక్తులను ఒకచోట బంధించడానికి ప్రయత్నించారు. ఆ అయస్కాంతం ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని గాలిలో తేలేలా చేసేదని కొందరంటారు. అంటే గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటీని కూడా వారు జయించాలనుకున్నారు. ఇది మన పూర్వీకుల మేధస్సుకు నిదర్శనం. ఆ అయస్కాంతం వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఒక వింతను ప్రదర్శించడం కాదు, సృష్టిలోని శక్తుల మధ్య సమతుల్యతను సాధించడం. 2. మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతం, ఆకారం వెనుక ఉన్న విజ్ఞానం. ఈ సంగీత మంటపంలో మొత్తం 56 స్తంభాలున్నాయి. వీటిని సరిగమ స్తంభాలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే ప్రతి ప్రధాన స్తంభం చుట్టూ 7 చిన్న స్తంభాలు ఉంటాయి. ఈ చిన్న స్తంభాల పరిమాణం, పొడవు మరియు వెడల్పులో స్వల్ప మార్పులు ఉంటాయి. ఫిజిక్స్ ప్రకారం ఒక వస్తువు యొక్క శబ్దం దాని పొడవు మరియు మందం మీద ఆధారపడుతుంది. ఆనాటి ఇంజనీర్లు గ్రావిటీని మరియు వైబ్రేషన్స్ని ఎంత ఖచ్చితత్వంతో లెక్కించారో ఇక్కడ అర్థమవుతుంది. ఒకే రాతి నుండి చెక్కిన ఈ స్తంభాలు వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో శబ్దాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి? ఇది ఇప్పటికీ ఆధునిక ఇంజనీర్లను ఆశ్చర్యపరిచే విషయం. దీని వెనక ఉన్న అసలు రహస్యం రెజొనెన్స్. శిల్పులు ఈ స్తంభాలను లోపల గుల్లగా అంటే హాలో చెయ్యలేదు. అవి పూర్తిగా ఘనరూపంలో ఉన్న రాళ్ళు. అయినప్పటికీ ఆ స్తంభాల పైభాగం మరియు కింది భాగం ఇతర నిర్మాణాలతో కలిసే తీరు, ఆ రాయిలోని ఖనిజ లవణాల అమరిక వల్ల మనం వేలితో తట్టినప్పుడు కూడా అవి ప్రకంపిస్తాయి. ఆ కంపనాలే మనకు సంగీతంగా వినిపిస్తాయి. మీరు ఒక స్తంభాన్ని తడితే ఆ ప్రకంపనలు పక్కన ఉన్న స్తంభానికి కూడా పాకుతాయి. ఈ విధమైన సౌండ్ ట్రాన్స్మిషన్ గురించి ఆ రోజుల్లోనే వారికి అవగాహన ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. 3. బ్రిటిష్ వారి విఫల యత్నం, సైన్స్ వర్సెస్ సీక్రెట్. భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో బ్రిటిష్ వారు మన ఆలయాలలోని అద్భుతాలను చూసి ఆశ్చర్యపోయేవారు. హంపీలోని ఈ సంగీత స్తంభాల గురించి విన్నప్పుడు వారు దీన్ని నమ్మలేకపోయారు. దీని లోపల ఏదైనా మెటల్ పైపులున్నాయేమో లేదా మరేదైనా మ్యాజిక్ ఉందేమో అని తెలుసుకోవడానికి వారు కుతూహలపడ్డారు. ఆ కుతూహలంతో వారు 2 స్తంభాలను కట్ చేసి చూశారు. కాని లోపల వారికి ఏమీ కనిపించలేదు. కేవలం గట్టి రాయి మాత్రమే ఉంది.
ఆ 2 స్తంభాలు నేటికీ విఠల దేవాలయ ఆవరణలో మనకు కనిపిస్తాయి. వారి ఆధునిక విజ్ఞానం ముందు ఈ ప్రాచీన విజ్ఞానం ఒక పెద్ద ప్రశ్నగుర్తుగా మిగిలిపోయింది. బ్రిటిష్ వారు కేవలం వస్తువును చూశారు, కాని ఆ వస్తువు వెనుక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వారు దాన్ని ఒక యంత్రంలా భావించారు, కాని అది ఒక కళాఖండం. రాయిని కోసినా వారికి రహస్యం దొరకకపోవడానికి కారణం ఆ రహస్యం రాతి లోపల లేదు, ఆ రాయిని రూపొందించిన విధానంలో ఉంది. ఒక స్తంభాన్ని కోయడం వల్ల దాని టెన్షన్ మరియు వైబ్రేషన్ సామర్థ్యం దెబ్బతింటుంది. దాంతో ఆ స్తంభం తన సంగీతాన్ని కోల్పోయింది. మనిషి మేధస్సుతో ప్రకృతిని గెలవాలని చూస్తే ఇలాగే జరుగుతుంది అని ఆ శిథిలమైన స్తంభాలు మనకు హెచ్చరిక చేస్తున్నట్లు అనిపిస్తాయి. 4. పురావస్తు ఆధారాలు. సముద్రగర్భంలో ఏం దొరికింది? దశాబ్దాల తరబడి ద్వారకా కేవలం ఒక కల్పిత కథ అని అనుకున్నారు. కాని 1980లలో డాక్టర్ ఎస్ఆర్ రావు నాయకత్వంలో జరిగిన సముద్రగర్భ పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. గుజరాత్ తీరంలో సముద్రం లోపల భారీ గోడలు, రాతి స్తంభాలు, అద్భుతమైన నిర్మాణశైలి ఉన్న కట్టడాలు బయటపడ్డాయి. ఇవి ఖచ్చితంగా ఒక పురాతన నాగరికతకు చెందినవని తేలింది. కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి వేల ఏళ్ల నాటివని గుర్తించారు. సముద్రం అడుగున దొరికిన ఆ ఆనవాళ్లు చూస్తుంటే అప్పట్లోనే వారు ఎంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వాడారో అర్థమవుతుంది. ఆ రాతి కట్టడాల విశ్లేషణ చేస్తే అవి ఏదో సాధారణ గ్రామం కాదు, ఒక భారీ ఓడరేవు నగరమని స్పష్టమవుతోంది. థింక్ డీప్గా ఆలోచిస్తే మన చరిత్రకారులు చెప్పేదానికంటే ముందే మన భారతీయులు సముద్రయానంలో, నగర నిర్మాణంలో ఎంతో ముందున్నారని మనకర్థమవుతుంది. ఆ మునిగిపోయిన గోడలు ఈరోజు మనకు ప్రాచీన భారతదేశ వైభవాన్ని మౌనంగా వివరిస్తున్నాయి. 5. భౌగోళిక మార్పులు. ఐసేజ్ ముగింపు ప్రభావమా? కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ద్వారక మునిగిపోవడం అనేది గ్లోబల్ వార్మింగ్ లేదా మంచుయుగం ముగింపుతో ముడిపడి ఉంది. మంచు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంత నగరాలు మునిగిపోవడం సహజం. ద్వారక కూడా అలా పెరిగిన నీటిమట్టానికి బలై ఉండవచ్చు. ద్వారక భౌగోళికంగా ఒక ద్వీపం లాంటిది కావడం వల్ల దానికి ముప్పు ఎక్కువగా ఉంది. అయితే ద్వారక మునక కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది ఒక యుగ పరిసమాప్తి. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం కావడానికి అది ఒక సంకేతం. మనం గమనిస్తే ప్రతి పెద్ద మార్పు వెనక ఒక వినాశనం ఉంటుంది. ద్వారక మునిగిపోవడమనేది పాత వ్యవస్థ పోయి కొత్త కాలం మొదలవ్వడానికి ప్రకృతి చేసిన ఏర్పాటేమో అనిపిస్తుంది. ప్రకృతి శక్తుల ముందు మానవ నిర్మిత అద్భుతాలు ఎంత అశాశ్వతమో ఈ ఘటన మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది. 6. ముగింపు. ద్వారక మనకు నేర్పే పాఠం. ద్వారక కథ కేవలం ఒక నగరం మునిగిపోవడం గురించి కాదు, అది మానవ జీవితంలోని ఆశలు, ఆశయాలు మరియు అంతిమ సత్యం గురించి. కృష్ణుడంతటివాడు నిర్మించిన నగరం కూడా కాలగర్భంలో కలిసిపోయింది అంటే మనం దేని గురించి గర్వపడాలి? ద్వారక పతనం వెనుక గాంధారి శాపముంది, యాదవుల అహంకారముంది మరియు ప్రకృతి సిద్ధాంతముంది. వీటన్నిటి కలయికే ఆ మహానగరం యొక్క అదృశ్యం. నేటి ఆధునిక కాలంలో కూడా మనం సముద్రమట్టాలు పెరుగుతున్నాయని భయపడుతున్నాం. ద్వారక చరిత్రను చూస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది. ప్రకృతితో విరోధం పెట్టుకున్నా లేదా మనలో మనకు ఐకమత్యం లేకపోయినా ఎంతటి గొప్ప నాగరికత అయినా నేలమట్టం కావాల్సింది. ద్వారక ఈరోజు సముద్రగర్భంలో నిశ్శబ్దంగా నిద్రిస్తూ ఉండవచ్చు, కాని అది చెప్పే పాఠాలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ నగరం మళ్లీ బయటపడుతుందా లేదా అదొక రహస్యంగానే ఉండిపోతుందా అనేది